గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు జరిపిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి, లేకపోతే రాష్ట్రానికి అభివృద్ధి అనే అసలు ధ్యాస లేకుండా చేసిన పరిస్థితి నుంచి కానివ్వండి, అనేక పరిశ్రమలు వచ్చినా కూడా తరలిపోయిన పరిస్థితి కానివ్వండి, వీటన్నిటిని ఒక గాడిని పెట్టడానికి ఒక సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అందులోనే అమరావతి రాజధానిగా, అలాగే మిగతా జిల్లాలకు ఏ రకమైన అభివృద్ధి ప్రణాళికలు ఏర్పాటు చేయాలి, దీనికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం తీసుకోవాలి. బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉంది కాబట్టి ఆ మేర సానుకూలంగానే స్పందన వస్తుంది. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి ఏదైతే శాఖలు నిర్వహిస్తున్నారో దాంట్లో కూడా ముందుకెళ్తున్నారు. లోకేష్ కూడా అదే పంథాలో వెళుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా చేసుకుంటున్న చర్యలు, ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఏ రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని గాడిని పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అని, పిల్లలకు ఇంక ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది, ఇప్పుడే కాస్త పెట్టుబడులు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వచ్చే మొగ్గు కనిపిస్తుంది అని. అయితే దీనికి మరోవైపు ఎప్పుడు నాణానికి ఇంకో కోణం ఉంటుంది కదా. మరోవైపు ఏంటంటే ప్రభుత్వంపై ఏదో రకంగా నిందలు ఎలా వేయాలి, వేసి బదనం ఎలా చేయాలి అనే ఒక కాన్స్పిరెన్సీ థియరీ కాన్స్టెంట్గా వైసీపీలో కొంతమంది నేతలు రచిస్తూ ఉంటారు. సరే, దానికి డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకటే అంశం అయితే, దానికి ఆ డ్రామాకి పక్కాగా స్క్రిప్ట్లు కూడా రెడీ చేసుకుంటారు. ఎవరెవరు ఇప్పుడు ఆ డ్రామా ఏంటంటే, ఇప్పుడు పేర్ని నాని ఉన్నారు, ఆయన మాట్లాడితే ఎవరైతే అరెస్ట్ అయితే లేకపోతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కొన్నాళ్ళకి ఆయన వస్తాడు, వచ్చి ఆ జైలు దగ్గర పరామర్శించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కొన్ని ప్రవచనాలు చెప్తాడు. ఆయన ప్రవచనాలు అంటే సాధారణంగా మనం ఏదో పెద్ద పెద్ద వీళ్ళు ఎలా ఉండాలి, ధార్మిక జీవనం ఎలా సాగించాలి అని చాగంటి గారు లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది చెప్పే ప్రవచనాలు వింటాం. కానీ ఈ ప్రవచనాలు ఏంటంటే, వీళ్ళంతా ఉద్యమకారులు, వీళ్ళంతా రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం శ్రమించారు, వీళ్ళ మీద కూటమి ప్రభుత్వం కుట్ర చేసి కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టింది అని చెప్పి ఇంకా రకరకాలుగా అక్కడి నుంచి. సపోజ్ వల్లభనేని వంశీ, అతను ఏం చేశాడో ఏం మాట్లాడో అందరికీ తెలుసు, దాని మీద కేసు లేదు. అతను నకిలీళ్ల పట్టాల వ్యవహారము, అలాగే ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి ఇది చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. సరే, అతనికి కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బందిగా ఉన్నాయి, అనారోగ్యం వచ్చింది, దానికి ఎప్పటికప్పుడు వైద్యుల సంరక్షణలో ట్రీట్మెంట్ జరుగుతోంది, హాస్పిటల్ తీసుకోవాలి. దీనికి ఇతను ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, గతంలో రంగాన్ని హత్య చేయించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎలా కూలిపోయిందో, ఇవాళ వంశీ చచ్చిపోతే కూటమి ప్రభుత్వం కూలిపోతుంటాడు. అసలు వంశీ చచ్చిపోతే అనే మాట ఎందుకు మాట్లాడాలి పేర్ని నాని? అంటే వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారా? జైల్లో వంశీకి హాని తలపెట్టే కుట్ర వైసీపీ నాయకులు ఏమైనా చేస్తున్నారా? లేకపోతే అసలు వంశీ మరణం మాట పేర్ని నాని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నా అభిప్రాయం ఏంటంటే, ఈ కాన్స్పిరసీ థియరీ మీద పేర్ని నానిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలి. ఎందుకు అసలు నువ్వు మరణం అనే మాట, చనిపోవడం అనే మాట మాట్లాడేవని. సరే, అతనికి కొంత ఏదో ఇబ్బంది ఉంది, శ్వాస సరిగ్గా ఆడట్లేదంటే ఇమీడియట్గా తీసుకెళ్లారు, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏదో ఇస్తున్నారు, మళ్ళీ తిరిగి జైలుకి తీసుకెళ్తున్నారు. ఈ మధ్యలో చావు వ్యవహారం ఎందుకు వచ్చింది అనేది ఒకటి. సరే, ఇక మరో అందగాడు, ఏది జగన్మోహన్ రెడ్డి మాటల్లో, నా మాటల్లో కాదు, కొడాలి నాని, అతని మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇది మళ్ళీ సేమ్ ఎన్నికల వ్యవహారంలో నకిలీ వ్యవహారాలు, ఏదో పంపిణీలు, దాని వ్యవహారం, ఇంకా అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అతను పూల రంగంలాగా శుభ్రంగా రెడీ అయ్యి పెళ్ళిళ్ళకి హాజరవుతున్నాడు. అంతకుముందేంటి, కొంచెం వెనక్కి వెళ్తే అనారోగ్య సమస్యలు, ముంబైలో అతనికి ట్రీట్మెంటు, అక్కడి నుంచి అమెరికా. ఈ మధ్య ఏంటంటే అతను మళ్ళీ తిరిగి అమెరికా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న దాంట్లో లుకౌట్ నోటీసులు ఇస్తే, ఎందుకు శుభ్రంగా అతను కళ్ళ ముందే తిరుగుతున్నాడు కదా. అంటే ఏంటి, నేను మీ ముందే ఉంటాను కానీ మీరు నన్ను అరెస్ట్ చేయలేరు అనే ఛాలెంజ్ వేస్తారడమా? మరి ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? లేదా దమ్ముంటే మీరు ఛాలెంజ్ చేసుకోండి అని ఏమన్నా అంటున్నాడు. సో ఇక ఎట్టకేలకు హైడ్రామా తర్వాత కాకాణి, అంటే 50 రోజులు 56 రోజుల తర్వాత అక్కడ ఇక్కడ ఎవ్రీ 2 డేస్కి ఒక చోటు నుంచి ఒక అతను మకాం మారుస్తున్నట్ట. మొత్తం అది బెంగళూరు శివారు రిసార్ట్లో ఎక్కడో పట్టుకున్నారు, నెల్లూరు తీసుకొచ్చారు. ఇది మైనింగ్ వ్యవహారం, క్వాడ్స్ ఇక్కడ కూడా తవ్వితే చాలా బయటకు వస్తే, సరే అది తేలేక మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అతని మీద విచారణ చేస్తున్నారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతనికి థియేటర్లకి లింక్ ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందు వీళ్ళని రెచ్చగొట్టి థియేటర్లు మూయించేలాగా స్కెచ్ చేశాడు. తూచి నాకేం సంబంధం లేదంటున్నాడు, కానీ ఏం సంబంధం లేకుండా తన పేరు తెర మీదకి ఎందుకు వస్తుంది? అసలు ఎవరైనా కూడా వార్తల్లోకి వస్తున్నారన్నా, లేకపోతే పాపులర్ అవుతున్నారన్నా, ఏదో మంచి పనులు చేస్తున్నా, లేకపోతే ఏదో, కానీ వీళ్ళందరూ పాపులర్. ఎందుకు పాపులర్ అంటే, ఇదిగో ఇలాంటి చెత్త పనులు, ఇలాంటి క్రిమినల్ సైకాలజీ,
ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్లతో జనాల ముందుకి వస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు ద్వారంపూడి వచ్చాడు, సో దాని మీద కూడా విచారణ చేయాలి. ఎందుకు చేయట్లేదు, విచారించట్లేదు, అది కూడా మాట్లాడదాం. సరే, పేర్ని నాని మరి భార్య పేరు అడ్డం పెట్టుకుని ఈ బియ్యం వ్యవహారం కుంభకోణం అంతా తెలుసు మనకి. మరి ఆయన కావాలని రెచ్చగొడతాడా 2 రోజులకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి వీళ్ళందరూ నా మిత్రులు, ఉద్యమాలు చేశారు, వీళ్ళకి అన్యాయం చేస్తారా అంటాడు. మరి అసలు ఈయన సంగతి ఏంటో కూడా తేల్చాలి. ఇదంతా నాకేమనిపిస్తుందంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దాదాపు ఇప్పుడు ఇంకా మిథున్ రెడ్డి వ్యవహారం వచ్చింది, మిథున్ రెడ్డి వంతు వచ్చింది, అతను కూడా రేపో మాపో తీసుకెళ్ళి విచారిస్తారు. ఎందుకంటే కర్త కర్మ క్రియ అతనే అని కూడా తేలుతోంది. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇంకా జగన్ అరెస్ట్ అవుతాడు అని అర్థమైపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక కొత్త డ్రామాలకు తెరలేపి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్రామా, ఎవరి స్థాయిలో వాళ్ళు ఎలా రక్తి కట్టించాలని ఈ డ్రామా కింగ్స్ తాపత్రయం చూస్తుంటే నవ్వొస్తుంది. ఇదే మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకుంటాను ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో. బ్రేక్ తర్వాత ఈ డ్రామా కింగ్స్ వ్యవహారం ఏంటో మాట్లాడదాం. స్టేట్.